విశాఖపట్నం సాక్షిగా టీమిండియా ఓడిఐ సిరీస్ కైవసం చేసుకుంది. అది కూడా మామూలుగా కాదు. సౌత్ ఆఫ్రికాని అక్షరాల 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి వైజాగ్ అంటే మా అడ్డా అని రాహుల్ సేన ప్రూవ్ చేసింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుండి చివరి వరకు ఇండియా డామినెన్స్ కనిపించింది. పొద్దున్న మన బౌలర్లు, సాయంత్రం మన బ్యాటర్లు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఎంటర్టైన్మెంట్ పంచారు. వైజాగ్ కన్నబిడ్డ రోహిత్ రికార్డులను చెరిపేస్తే యంగ్ గన్ జైస్వాల్ సెంచరీతో అల్లాడిస్తే వైజాగ్ ముద్దుబిడ్డ కోహ్లీ చివర్లో మెరుపులతో మ్యాచ్ను ముగించాడు. ఇంతకంటే ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ టీమిండియా అభిమానులకు దొరుకుతుందా? మొదట మన బౌలింగ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే అద్భుత. మొన్నటి మ్యాచ్లో ఎవరైతే ప్రసిద్ధ కృష్ణని విమర్శించారో ఈ రోజు వాళ్ళ నోళ్లు మూయించాడు మనోడు. 4 వికెట్లు తీసి సఫారీ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఇక కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. బాల్ ని గింగిరాలు తిప్పుతుంటే బ్యాటర్లకు కళ్ళు బైర్లు కమ్మాయి. వీళ్ళిద్దరూ కలిసి 270 పరుగులకే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేశారు. ఈరోజు రోహిత్ బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ కూడా అదిరిపోయింది. గాలిలో ఎగురుతూ బాల్ ఆపిన విధానం చూస్తే వయసు పెరిగింది గానీ వన్నె తగ్గలేదు అనిపించింది. కానీ అసలైన సినిమా సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలైంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టిస్తుంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. చేజింగ్ లో ఓపెనర్ గా అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇన్నాళ్లు 177 సిక్సర్లతో క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. ఈ రోజు మన హిట్ మ్యాన్ ఆ రికార్డును బద్దలుగొట్టి 178 సిక్సర్లతో ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోయాడు. యూనివర్సల్ బాస్ రికార్డ్ ని మన ఇండియన్ బాస్ లేపేశాడన్నమాట. అంతేకాదు, సొంత గడ్డపై ఓపెనర్ గా అత్యధిక 50+ స్కోర్లు చేసిన జాబితాలో గ్రేమ్ స్మిత్, తమీమ్ ఇక్బాల్లను దాటేసి 34వసారి 50+ స్కోర్ చేసి రెండో స్థానానికి వచ్చాడు. మొదటి స్థానంలో సచిన్ కొనసాగుతున్నాడు. 64 సిక్సర్లతో సౌత్ ఆఫ్రికాపై 3 ఫార్మాట్లు కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2025లో పరుగుల వరద చూసుకుంటే రోహిత్ 650 పరుగులు చేశాడు. కానీ మన కింగ్ కోహ్లీ 651 పరుగులతో 1 పరుగు తేడాతో టాప్ లో ఉన్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు పోటీపడి రన్స్ కొడుతుంటే ఇండియా పులకించిపోయింది. ఇక ఈ సిరీస్ లో కోహ్లీ ఆడిన విధానం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ ఒక్క సిరీస్ లోనే ఏకంగా 302 పరుగులు చేశాడు. అసలు అతడి దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. ఒక సిరీస్ లో కోహ్లీ ఇన్ని సిక్సర్లు కొట్టడం కూడా ఇదే మొదటిసారి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత అగ్రెసివ్ మూడ్ లో ఉన్నాడు. ఇదే మ్యాచ్ 34వ ఓవర్లో కార్బిన్ బోష్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన నో లుక్ సిక్సర్ అభిమానుల చేత ఈలడు వేయించింది. కోహ్లీలో ఆ కాన్ఫిడెన్స్, ఆ స్వాగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఆ షాట్ చూసి గ్రౌండ్ మొత్తం కోహ్లీ కోహ్లీ అని దద్దరిల్లిపోయింది. ఇదే క్రమంలో సౌత్ ఆఫ్రికాపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా సఫారీలపై కోహ్లీకి ఇది 7వ సెంచరీ. ఇదే క్రమంలో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని ఇండియా తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్స్ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. మొత్తానికి మన బ్యాటర్ల దెబ్బకు సౌత్ ఆఫ్రికా బౌలర్లు మ్యాచ్ మధ్యలో మా వల్ల కాదురా బాబు, మేం వైజాగ్ బీచ్ కి వెళ్లిపోతాం అనుకుని ఉంటారు. అంతలా ఆడుకున్నారు మన బ్యాటర్లు. జైస్వాల్ క్లాస్, రోహిత్ మాస్, కోహ్లీ స్వాగ్ అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చూపించారు. ఈ సిరీస్ విజయంలో కోహ్లీ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. 13 ఇన్నింగ్స్ లో 651 పరుగులు, 65 యావరేజ్, 3 సెంచరీలు. 2025 కోహ్లీ నామ సంవత్సరంలా ఉంది. ఈ విజయంతో వైజాగ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. ఇలాంటి మ్యాచ్లు చూస్తుంటే క్రికెట్ అంటే ఇంకా పిచ్చి పెరిగిపోతుంది కదా. మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటి? రోహిత్ బ్యాటింగా, జైస్వాల్ సెంచరీనా, లేక కోహ్లీ నో లుక్ సిక్సా, లేక కుల్దీప్ ప్రసిద్ధ కృష్ణ బౌలింగా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే మ్యాచ్ మొదలవక ముందే ఒక మిరాకిల్ జరిగింది. మన ఇండియా టాస్ గెలిచింది. అక్షరాల 751 రోజుల తర్వాత, అంటే దాదాపు 2 ఏళ్లకు పైగా గ్యాప్ తర్వాత వన్డేలో మన కెప్టెన్ టాస్ గెలవడం అంటే అద్భుతమనే చెప్పాలి. టాస్ గెలవడం మన జాతకంలోనే లేదు అని ఫిక్స్ అయిపోయిన నాకు ఈ రోజు టాస్ గెలవగానే గుండెల్లో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇక టాస్ గెలిచిన రాహుల్ కూడా ఆనందం పట్టలేక ఎగిరి గంతేశాడు. మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మన బౌలర్ల మూడ్ వేరేలా ఉందని ఫస్ట్ ఓవర్ నుంచే క్లారిటీ ఇచ్చేశారు. ఆరంభ ఓవర్ నుండే హర్షదీప్ బంతిని గాల్లో స్వింగ్ చేస్తూ సఫారీ ఓపెనర్లకు చుక్కలు చూపించాడు. మొదటి ఓవర్లోనే ర్యాన్ రికెల్టన్ ను 0 పరుగుల వద్ద అవుట్ చేసి ఈ రోజు కథ వేరుగా ఉంటుంది అని సిగ్నల్ ఇచ్చాడు. ఇక మరోపక్క హర్షిత్ రాణా కూడా మొదటి ఓవర్ని మేడిన్ చేసి మెచ్యూర్డ్గా బౌలింగ్ చేసి అదరగొట్టాడు. వీళ్ళిద్దరూ నిప్పుడు చెరిగే బంతులు విసురుతూ పవర్ ప్లేలో పరుగులు ఇవ్వకుండా పిసినారి బౌలర్స్ గా మారిపోయి దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించారు. అయితే మొదటి వికెట్ పడ్డాక డికాక్, బౌమా కాసేపు నెమ్మదిగాడి క్రీజులో కుదురుకున్నాక రెండో వికెట్కు ఏకంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టెన్షన్ పెట్టారు. అయితే 48 పరుగుల వద్ద ఉన్న బౌమాను జడేజా అవుట్ చేసి ఇండియాకు కాస్త జోష్ ఇచ్చాడు. ఆ జోష్ను మరింత పెంచుతూ ఈ రోజు అసలైన హీరో
షో స్టాపర్ ప్రసిద్ధ కృష్ణ సూపర్ బౌలింగ్తో రెచ్చిపోయాడు. ఈ సిరీస్లో చాలా సందర్భాల్లో ప్రమాదకరంగా మారిన మాథ్యూ బ్రిడ్జ్కేను 24 పరుగుల వద్ద ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సెంచరీ చేసి ఇండియాకు చుక్కలు చూపిస్తున్న డికాక్ను 106 పరుగుల వద్ద ప్రసిద్ధ్ అవుట్ చేయడంతో డికాక్ కృష్ణ కృష్ణ అనుకుంటూ పెవిలియన్ చేరాడు. దీంతో ఒక్కసారిగా వైజాగ్ స్టేడియం దద్దరిల్లిపోయింది. మొన్న రాయ్పూర్ మ్యాచ్ తర్వాత పాపం సోషల్ మీడియాలో ప్రసిద్ధను ఎంత ట్రోల్ చేశారో మనందరికీ తెలుసు. వీడికి బౌలింగ్ రాదు, రన్స్ లీక్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ నా టైం వస్తుంది అప్పుడు చెప్తా సమాధానమని మనసులో గట్టిగా అనుకున్నాడేమో. ఈరోజు సింహంలా గర్జించాడు. 66 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధిచ్చిన పరుగులు కొంచెం ఎక్కువే అనిపించినా వికెట్లు తీసిన టైమింగ్ ముఖ్యం అనే విషయం మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా గత మ్యాచ్లో సెంచరీ హీరో మార్కరంను కేవలం 1 పరుగుకే అవుట్ చేసి 10వ వికెట్ కూడా తానే తీసి ఇన్నింగ్స్ ని ప్రసిద్ధి ముగించిన విధానం సూపర్. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో టాప్ క్లాస్ స్పిన్ బౌలింగ్ తో అదరగొట్టాడు. వైజాగ్ స్టేడియం అంటే అత్తారింటికి వచ్చినంత ఆనందం అన్నట్లు రెచ్చిపోయాడు. కుల్దీప్ స్పిన్ దెబ్బకు బంతి ఎటు వస్తుందో వికెట్ ఎటు పడుతుందో అర్థం కాక సఫారీ బ్యాటర్లు తికమక పడ్డారు. ఈ సిరీస్ లో ఇండియాకు కొరకరాని కొయ్యలుగా మారిన బ్రెవిస్ ను 29 పరుగుల వద్ద, మార్కో జాన్సన్ ను 17 పరుగుల వద్ద, కార్బిన్ బాష్ ను 9 పరుగుల వద్ద అవుట్ చేసి అర్పించాడు. ఇక సౌత్ ఆఫ్రికా మీద కుల్దీప్ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ మ్యాచ్లో 4 వికెట్లు తీసి 41 పరుగులే ఇచ్చాడు. దీంతో సఫారీల మీద 5సారి 4 వికెట్ల హాల్ సాధించిన ఏకైక భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. స్పిన్ మెజిషియన్ కుల్దీప్ మొత్తం 11 సార్లు 4 వికెట్లకు పైగా తీసి అనిల్ కుంబ్లే, శ్రీనాథ్ లాంటి లెజెండ్స్ రికార్డుల సరసన చేరాడు. వైజాగ్ గడ్డ మీద కుల్దీప్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లకు గాను 13 వికెట్లు పడగొట్టి వైజాగ్ తన అడ్డా అని నిరూపించుకున్నాడు. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా 300కు పైగా స్కోరును సులభంగా కొట్టేలా కనిపించింది. కానీ కీలక సమయంలో ఒక పక్క కుల్దీప్ స్పిన్తో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోపక్క ప్రసిద్ధ్ తన పేస్తో దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి సఫారీ టీంని 270 పరుగులకే కట్టడి చేశారు. 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తర్వాత వైజాగ్ స్టేడియంలో మాత్రం మన బ్యాటర్లు రెండవ ఇన్నింగ్స్ లో పరుగుల సునామీ సృష్టించారు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఆరంభంలో ఆచితూచి ఆడారు. నిజం చెప్పాలి అంటే మొదట్లో జైస్వాల్ ని చూసి కొంచెం టెన్షన్ వచ్చింది. అదేంటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, బాల్స్ ని ఎక్కువ డిఫెన్స్ ఆడుతున్నాడు, వదిలేస్తున్నాడు, రే బాబు ఇది వన్డే మ్యాచ్, కొంచెం స్పీడ్ పెంచు అని అరవాలని అనిపించింది. కానీ ఆ కుర్రాడి ప్లాన్ వేరే ఉందని నాకు అప్పుడు అర్థం కాలేదు. మరోపక్క హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేశాడు. జైస్వాల్ స్లోగా ఆడుతుంటే రోహిత్ మాత్రం నువ్వు వాగు తమ్ముడు నేను చూసుకుంటా అన్నట్టు బౌండరీల మోత మోగించాడు. ఆ ఫుల్ షాట్లు, ఆ సిక్సర్లు చూస్తుంటే ఏజ్ జస్ట్ ఏ నెంబర్ అని మరోసారి ప్రూవ్ చేశాడు మన శర్మ గారు. ఈ క్రమంలోనే రోహిత్ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న 4వ భారతీయ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. సచిన్, కోహ్లీ, ద్రవిడ్ తర్వాత ఆ లిస్టులో చేరిపోయాడు మన హిట్ మ్యాన్. అంతేకాదు ఇండియా గడ్డపై వన్డేల్లో 5,000 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. సచిన్, విరాట్ తర్వాత ఈ ఘనత సాధించేదే మన రోహిత్ బాబే. ఇక జైస్వాల్ కూడా ఆ తర్వాత గేర్ మార్చాడు. మొదట్లో స్లోగా ఉన్నా ఒక్కసారి సెట్ అయ్యాక సఫారీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. వీరిద్దరూ కలిసి 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు వికెట్ కోసం మొహం వాచిపోయేలా చేశారు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే చరిత్రలో ఈరోజు రోహిత్, జైస్వాల్ నెలకొల్పిన 155 పరుగుల భాగస్వామ్యం రెండో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం విశేషం. 2001లో సచిన్, గంగూలీ జోడీ చేసిన 193 పరుగులే ఇప్పటికీ టాప్లో ఉంది. ఆ లెజెండ్స్ తర్వాత మన రోహిత్, జైస్వాల్ జోడీ ఈ మ్యాచ్లో ఆ రేంజ్లో అలరించారు. ఇక సౌత్ ఆఫ్రికాపై 150+ ఓపెనింగ్ రావడం ఇది మూడోసారి కావడం మరొక విశేషం. ఇక చూస్తుండగానే అర్ధ సెంచరీ సాధించి సెంచరీ వైపుగా దూసుకెళ్తున్న రోహిత్ 75 పరుగుల వద్ద అవుట్ అయ్యాక కింగ్ కోహ్లీ క్రీజులోకి రాగానే వైజాగ్ స్టేడియం దద్దరిల్లిపోయింది. అసలే వైజాగ్ అంటే కోహ్లీకి పూనకం వచ్చేస్తుంది. ఇక్కడ కోహ్లీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వైజాగ్ లో ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ ఆడితే ఏకంగా 97.83 యావరేజ్తో 587 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ రోజు కూడా అదే ఫామ్ కంటిన్యూ చేశాడు. అయితే ఈ రోజు షో స్టాపర్ మాత్రం యశస్వి జైస్వాల్. తన కెరీర్లోని మొట్టమొదటి వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అవ్వగానే హెల్మెట్ తీసి గాల్లోకి పంచిస్తూ సింహంలా గర్జించాడు. విరాట్ కోహ్లీ వచ్చి జైస్వాల్ ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ సీన్ చూస్తుంటే ఒక లెజెండ్ మరో ఫ్యూచర్ లెజెండ్ ని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్ మొత్తం లేచి నిలబడి జైస్వాల్ కు జేజేలు కొట్టింది. దీంతో జైస్వాల్ ఒక ఎలైట్ లిస్టులో చేరిపోయాడు. 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన భారత బ్యాటర్ల లిస్టులో సురేష్ రైనా, రోహిత్, రాహుల్, గిల్, విరాట్ తర్వాత
జైస్వాల్ చోటు సంపాదించాడు. ఇక చివర్లో కోహ్లీ, జైస్వాల్ కలిసి సఫారీ బౌలర్లను ఆటాడుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అజేయంగా 116 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి ఇండియాకి ఘన విజయాన్ని అందించారు. కోహ్లీ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు పీడకలగా మారాడు. రికీ పాంటింగ్, సంగక్కర రికార్డులను బద్దలుగొట్టి సౌత్ ఆఫ్రికాపై వన్డేల్లో 16 సార్లతో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లు కలిసి చూసుకున్నా కూడా సఫారీలపై 27 సార్లు 50+ స్కోర్లు చేసి రికీ పాంటింగ్ తర్వాత 2వ స్థానంలో నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో టాప్ 3 బ్యాటర్లు టాప్ లేపి ఇండియాను 9 వికెట్ల తేడాతో మరో 10 ఓవర్లు ఉండగానే గెలిపించారు. ఈ అద్భుతమైన విజయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.